మనం లాస్ట్ వీడియోలో ఇండియన్ టీం ఇప్పటి వరకు T20 ఫార్మాట్లో చూసుకుంటే మొత్తం కూడా 19 దేశాల మీద గెలిచి ఒక వరల్డ్ రికార్డ్ని క్రియేట్ చేసిందని చెప్పాం కదా. అయితే మరి ఆ 19 దేశాలు ఏంది, మరి వాటి మీద ఎన్ని మ్యాచ్లు ఆడి ఎన్ని మ్యాచ్లు గెలిచింది అనే వాటి గురించి ఈ వీడియోలో క్లియర్గా మాట్లాడదాం. అయితే మరి అన్ని లిస్ట్ చెప్పుకుంటే మరి ఈరోజు సరిపోదు కాబట్టి ఈ వీడియో కూడా పెద్ద లెంత్ అయింది. అందుకని చెప్పేసి మెయిన్ టీమ్స్ ఏవి, వాటి మీద ఎన్ని మ్యాచ్లు గెలిచింది అనేది ఒకసారి చూద్దాం. అయితే ఇప్పటి వరకు T20 ఫార్మాట్లో మన వాళ్ళు ఆస్ట్రేలియా మీద మొత్తం 32 మ్యాచెస్ ఆడితే ఏకంగా 20 మ్యాచెస్ గెలిచారు. సో ఇక్కడ కూడా మన వాళ్ళే డామినేషన్. దాని తర్వాత శ్రీలంక మ్యాచ్ చూసుకుంటే 32 మ్యాచెస్ ఆడి ఏకంగా 21 మ్యాచెస్ గెలిచారు. ఇక్కడ కూడా డామినేషనే. సౌత్ ఆఫ్రికా మ్యాచ్ చూసుకుంటే 31 మ్యాచెస్ 18 మ్యాచెస్ గెలిచాం. దాని తర్వాత వెస్టిండీస్ మ్యాచ్ చూసుకుంటే 30 మ్యాచెస్ ఆడాం, 19 మ్యాచెస్ గెలవడం జరిగింది అనమాట. సో ఇక్కడ కూడా డామినేషనే. దాని తర్వాత ఇంగ్లాండ్ మ్యాచ్ చూసుకుంటే 29 మ్యాచెస్ ఆడాం, 17 మ్యాచెస్లో గెలిచాం. ఇక్కడ కూడా మన వాళ్ళే పై చేయి. న్యూజిలాండ్ మ్యాచ్ చూసుకుంటే 25 మ్యాచెస్ ఆడాం, దాని తర్వాత 12 మ్యాచెస్ మాత్రమే గెలిచాం అనమాట. సో దాని తర్వాత పాకిస్తాన్ మ్యాచ్ చూసుకుంటే 14 మ్యాచెస్ ఆడి ఏకంగా 10 మ్యాచెస్ గెలిచేసాం. దాని తర్వాత జింబాబ్వే మ్యాచ్ చూసుకుంటే 13 మ్యాచెస్ ఆడి 10 మ్యాచెస్ గెలిచేసాం. బంగ్లాదేశ్ మ్యాచ్ చూసుకుంటే ఒకే ఒక మ్యాచ్ ఓడిపోయాం, 17 మ్యాచ్లు ఆడి 16 మ్యాచ్లో గెలిచాం. దాని తర్వాత ఆఫ్ఘనిస్తాన్ మీద అయితే 2 మ్యాచ్లు అనమాట. సో మొత్తం 9 మ్యాచెస్ ఆడితే 7 సార్లు మన వాళ్ళు గెలవడం జరిగింది. దాని తర్వాత ఐర్లాండ్ మీద చూసుకుంటే 8-8 గెలిచేసాం. హాంకాంగ్ మీద సేమ్ 1-1 గెలిచాం. నమీబియా మీద 2-2 గెలిచాం. యూఏఈ మీద కూడా 2-2 గెలిచాం. స్కాట్లాండ్ మ్యాచ్ చూసుకున్నా సరే ఒక మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ గెలిచాం. దాని తర్వాత నెదర్లాండ్స్ మీద వచ్చేసరికి 2-2 గెలిచాం. ఓమన్ మీద 1-1 గెలిచేసాం మొన్న. నేపాల్ మీద చూసుకున్నా సరే 1-1 గెలిచాం. దాని తర్వాత కెన్యా మీద చూసుకున్నా సరే 1-1 మ్యాచ్ ఆడి ఒక మ్యాచ్ గెలిచాం అనమాట. సో మరి దీంతో ఓవరాల్గా చూసుకుంటే మన వాళ్ళు 19 కంట్రీస్ మీద అయితే మన ఇండియన్ టీం గెలవడం జరిగింది అనమాట.